హలో అండి. నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చాలా స్పెషల్ రెసిపీ అనే చెప్పుకోవాలి. ఈ స్వీట్‌లో మనం అస్సలు బెల్లం కానీ, షుగర్ కానీ అస్సలు యూజ్ చేయమండి. సో, ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ట్రై చేయండి. ఈ స్వీట్ చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చండి. సో, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రోజుకొకటి పెడితే సరిపోతుంది. పిల్లలతో పాటు ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ తినొచ్చండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఘీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాష్యూని అయితే యాడ్ చేసుకోండి. సో, మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటున్నారో దాని క్వాంటిటీ బట్టి తీసుకోండి. నెక్స్ట్ అలానే చిన్నగా కట్ చేసుకున్న బాదం కూడా ఒక కప్ తీసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు నువ్వులైతే యాడ్ చేయండి. నువ్వులైతే అస్సలు స్కిప్ చేయకండి. ఇంటికాడ లేకపోయినా సరే బయటికి వెళ్లి తెచ్చి మరీ యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని 2-3 మినిట్స్ ఘీలోని కాస్త ఫ్రై చేయండి. సో, ఎక్కువ సేపు కాదు, జస్ట్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. మీరు ఇందులోకి 1 కప్పు పీనట్ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా వేపినవి. ఒకవేళ మీకు పచ్చివి ఉంటే గనక ఇప్పుడు ఈ బాదం, క్యాష్యూ ఇవన్నీ ఫ్రై చేసాం కదా! అందులో డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అవి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ కిస్మిస్ అవి ఏంటి అంటే స్వీట్‌గా ఉంటాయి కదా! సో, అవైతే నేను వేయలేదు, స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేపి ఉంచుకున్న పల్లీలైతే ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఒక కప్పు పల్లీలైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బౌల్‌ని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక కప్పు డేట్స్ తీసుకొని అందులో సీడ్స్ ఉంటే కనుక తీసేసి వాటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్‌లా అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్‌ని డ్రై ఫ్రూట్స్ బౌల్‌లోకి అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ అలానే డేట్స్ పేస్ట్ మొత్తం అంతా ఇంతలా బాగా కలిసిపోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముందుగా బాదాన్ని చూసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండడానికి, ఎముకలు దృఢంగా మారడానికి, శక్తిని పెంపొందించడానికి, బ్రెయిన్ బాగా పనిచేయడానికి, అలానే వాళ్ళ దంతాలు స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి. క్యాష్యూలో మనకి కాపర్, ఐరన్, ప్రోటీన్ ఇవన్నీ ఉండటం వలన రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అలానే మనకి ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని అయితే పెంచుతుందండి. నువ్వులు తీసుకోవటం వల్ల మనకు అమినో యాసిడ్స్, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలు మరీ బాగా వీక్‌గా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి రోజుకి ఏదో ఒక విధంగా నువ్వులు యాడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా మారుతారు. పల్లీలు తీసుకోవటం వల్ల గుండె జబ్బులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మెదడు చాలా ఫాస్ట్‌గా పనిచేయడానికి యూజ్ అవుతుందండి. డేట్స్ తీసుకోవటం వల్ల రేచీకటిని నివారిస్తుందండి. శరీరానికి ఐరన్ అందిస్తుంది. పెద్దప్రేగు సమస్యలు కూడా తగ్గిస్తుంది. మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న పేస్ట్‌ని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఈవెన్‌గా ఒక స్క్వేర్ షేప్‌లో అయితే చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 3 అవర్స్ వరకు అయితే పెట్టండి. అప్పుడే కొంచెం గట్టిగా అవుతుంది. మీకు ఇలా స్క్వేర్ షేప్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్‌గా లడ్డూలు చేసేసుకొని ఆ లడ్డూల్ని మీరు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోండి. 3 అవర్స్ తర్వాత బయటికి తీసి, ఇప్పుడు దీన్ని నైఫ్‌తో అయితే స్క్వేర్ షేప్‌లోకి అయితే కట్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ పిల్లలు ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు. ఒక్క లడ్డూ తిన్నా చాలు, పిల్లలకైతే అస్సలు ఆకలేయదు అండ్ వాళ్ళు చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇంతే అండి. చూసారు కదా! డ్రై ఫ్రూట్ లడ్డూనైతే చాలా ఈజీగా చేసేయొచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.